Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేనైతే 29న వచ్చాను హైదరాబాద్కి. ఇది మళ్ళీ ఫస్ట్కు అనమాట. ఫ్రైడే వెళ్ళాను. మే ఫస్ట్కు చెల్లెల వాళ్ళు సత్యనారాయణ స్వామి కథ చెప్పిస్తామంటే వెళ్ళాను. ఎందుకంటే పిన్ని తిడుతుంది, అన్నిటికి వస్తావు, అందరు దానిలోకి వస్తావు, మీ చెల్లెలు ఏమైనా పండుగ చేస్తే రావు అనేసి తిడుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఎంబటే ఒక 3 days హైదరాబాద్లో ఉండి మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్ళాను. మహబూబ్ నగర్లో అనమాట సత్యనారాయణ స్వామి వ్రతము చెల్లెలు వాళ్ళు. సరే అనేసి వెళ్ళాను. ఇంకా మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేసానులేండి. మార్నింగ్ అంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. తర్వాత వచ్చేసి ఆ రోజైతే అన్ని డీలక్స్లే దొరికాయి బస్సులు లక్కీగా. ఎందుకంటే డీలక్స్లలో జనాలు ఎవరెక్కరు, ఆధార్ కార్డు చెల్లదు కదా డీలక్స్లలో. నాకు మొత్తం డీలక్స్లే దొరికాయి అనమాట మహబూబ్ నగర్ వెళ్ళే వరకు. తర్వాత వచ్చేసి నేనైతే మహబూబ్ నగర్ రీచ్ అయిపోయాను. తర్వాత మనకు 2 hours పడుతుంది అనమాట. ఆరంగల్ నుంచి 2 hours పడుతుంది. తర్వాత వచ్చేసి బస్ స్టాండ్ నుండి 2.5 hours పడుతుంది అనమాట. మహబూబ్ నగర్ వచ్చి 100 kilometers ఉంటుంది హైదరాబాద్కి. తర్వాత వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ రోడ్ మీద దిగితే ఇంకా నేను రథం అయిపోయి ఉండొచ్చు, స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అనుకున్నా. ఇంకా పంతులు రాలేదు. అన్నీ ఆడబిడ్డలు చూస్తలేరు కదా, చూస్తలేరు ఆడబిడ్డలు. ఆడబిడ్డలు అని చెప్పాను కదా, చిన్నత్త కూతుర్లు వాళ్ళు. మా అత్త చెల్లెలు కూతుర్లు ఇద్దరు, ఒక చెల్లెలు కూతురు, పెద్ద చెల్లెలు కూతురు, చిన్న చెల్లెలు కూతురు ఇద్దరు ఉన్నారు అనమాట. అందుకే ఆడబిడ్డలు ఏమంటలేరు అంటున్నాను. నాకు టీ ఎప్పుడు వెళ్ళిన టీ తాగుతాను కనుక మా పిన్ని అయితే నాకు టీ పెట్టించింది. నా గురించి అందరికీ తెలుసు అండి, మా చుట్టాలకు తెలుసు, అందరికీ తెలుసు. నేను టీ మా చిన్నమ్మలకు, మా చెల్లెళ్ళకు అందరికీ తెలుసు నేను ఎప్పుడు వెళ్ళినా టీ తాగుతానని. అందుకనేసి నా కోసం ఎప్పుడు వెళ్ళినా టీ పెట్టిస్తారు. ఏ టైం అన్నా కానీ టీ పెట్టిస్తారు. ఇక్కడ నేను మా పిన్ని కలిసి సిరా చేసాము, ప్రసాదం చేసాము ఇద్దరం కలిసి. ఇక్కడ ప్రసాదము అన్నీ పెట్టడానికైతే ముగ్గు వేపిస్తున్నాడు. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంకా నైవేద్యాలు పెట్టాలి కదా. సిరా ప్రసాదం అయితే నేను మా పిన్ని కలిసి చేసాంలేండి. పంతులు వచ్చి కథ మొదలు పెట్టినాక నైవేద్యం చేయాలంట కదా, అందుకనేసి పంతులు వచ్చిన తర్వాత ఇంకా పూజ మొదలు పెట్టిన తర్వాత నేను పిన్ని అయితే ఇద్దరం కలిసి సిరా చేసాము. తర్వాత అలాగే ప్రసాదంకి రెడీ చేసామన్నమాట. పూజ పూజ అయితే అయిపోయింది కదా, చూసారు అన్ని పంతులు
అందరూ దండం అయితే పెట్టేసుకుంటున్నారు స్వామికి. ఎందుకంటే మే ఫస్ట్ కదా! ఎండలైతే చాలా ఉన్నారు. వేడి అయితే చాలా చాలా వేడుంది. ఇక్కడైతే మళ్ళీ రథం కదిలిస్తారు కదా! పంతులు గారు ఉన్నప్పుడే రథం కదిలిపిస్తాడు. కదిలిపించిన తర్వాత ఇంగ ఏ తప్పు ఉండదనమాట. అక్కడున్న నూనంతా దీపారాధనలో ఉన్న నూనె ఉన్నంత వరకు వెలుగుతాయనమాట. గాలికి పోయినా కూడా తప్పుండదు. అప్పుడే కదిలిస్తారనమాట పంతులున్నప్పుడు. లేదంటే కంటిన్యూగా దీపం ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ డే కదిలించాలంటే మళ్ళీ పంతులు రావాలి. అందుకనేసి అప్పుడే అంతా అయిపోయినాక ఇక్కడ పంతులకి సాహిత్యం అయితే ఇచ్చారు. దండం పెట్టుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ చెల్లెలైతే మాకు పసుబొట్టయితే ఇచ్చింది. తర్వాత పసుబొట్టు ఇచ్చిన తర్వాత ఇగ ఎందుకంటే అందరు తినేసి ఎళ్తారు కదా! ఎళ్ళే వాళ్ళందుకే ముందే పసుబొట్టు ఇచ్చింది. ఇగ అక్కడ పైనయితే భోజనాలు పెట్టారు. భోజనాలు చేసి నేనైతే సాయంత్రం వద్దే వద్దన్నారు పిన్ని వాళ్ళు. రేపెళ్దువు అన్నది మా పిన్ని. మళ్ళా నెక్స్ట్ డే ఉన్నాననుకోండి టీ తాగి పో, టిఫిన్ చేసి పో అంటది. ఇంకొకటి అసలు రానీయదు. అందుకనేసి ఇగ నేను లేదులే ఆంటీ ఎళ్తాననేసి ఇంగ అటు అటే ఉన్నాను గదా! ఊర్లోనే ఉన్నాను ఎక్కువ. అందుకనేసి వచ్చేసాననమాట. మళ్ళీ వచ్చేటప్పుడు గూడా నాకు డీలక్స్‌లే దొరికినాయి. లక్కీగా ఆ రోజంతా డీలక్స్‌లే దొరికినావనమాట బస్సులు. ఇగ ఆరంగల్‌లో అయితే అప్పుడు చీకటయితే అయిపోయింది. ఇంటికొచ్చే వరకు 10:30 అయింది. నేను అక్కడే 7 అయిందనమాట బస్ ఎక్కినప్పుడు మహబూబ్ నగర్‌లో. ఇంటికొచ్చే వరకైతే 10:30 అయింది. చెప్పాను గదా! అన్నీ డీలక్స్‌లే దొరికాయనమాట. లక్కీగా ఎందుకంటే డీలక్స్‌లో ఎక్కితే ఎక్కువ ఆధార్ కార్డ్ చెల్లదు గాబట్టి జనాలెక్కువ ఎవరు ఎక్కరు. తర్వాతొచ్చేసి ఎల్బీ నగర్ గూడా వచ్చాము. ఎల్బీ నగర్‌లో ఆ రోజే బస్ స్టాప్ అయితే మార్చారంట. ముందుకు పెట్టారనమాట. ఇంకా తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ సైడు మార్చారంట. నేనైతే కాసేపు రింగ్